సో గైస్ మొత్తానికి ఫిబ్రవరి మంత్ అయితే అయిపోయింది, మార్చ్ మంత్ అయితే వచ్చేసింది. సో వచ్చేసి 5 రోజులు కూడా అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. సో ఇంకా మార్చి మంత్లో వస్తున్న రిలీజెస్, రిలీజెస్ అండ్ ఓటీటీస్ గురించి అయితే ఓ లుక్ అయితే వేసుకుందాం. సో రిలీజెస్ వచ్చేసరికి మార్చి 6th చాలా అయితే ఉన్నాయి థియేటికల్ రిలీజెస్. అందులో ఫస్ట్ వచ్చేసరికి మృత్యుంజయ్. సో ఈ మృత్యుంజయ్ మూవీ క్యాస్ట్ వచ్చేసరికి మన శ్రీ విష్ణు, అదేదో ఫిబ్రవరిలో పోయిన వీక్ విష్ణు విన్యాసం రిలీజ్ అయింది. ఈ వీక్ మృత్యుంజయ్, వీక్ మూవీ రిలీజ్ చేస్తున్నాడు. సర్లేండి, ఇది పక్కన పెడితే శ్రీ విష్ణు అండ్ రెబా మోనికా జాన్ వీళ్ళిద్దరూ అయితే లీడ్ రోల్లో అయితే చేస్తున్నారు. ఇది కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ మోడ్లో అయితే ఉంది. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని, త్రిబుల్-S. సో శివాజీ గారు అండ్ లయా గారు లీడ్ రోల్గా అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కొంచెం ఇంచుమించు దృశ్యం టైప్లో అయితే అనిపించింది నాకైతే ట్రైలర్ చూసినప్పుడు. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి సరస్వతి. సో ఈ మూవీ వచ్చేసరికి ఫీమేల్ లీడ్ వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నారు కదా, సో తను అండ్ ప్రియమణి. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత కొన్ని చిన్న చిన్న మూవీస్ ఉన్నాయి. సో అవి వచ్చేసరికి మ్యాక్షన్ హౌస్ మల్లేస్ అని, అండ్ బ్యాండ్ మేళం అని, మ్యాజిక్ అని, బ్యాడ్ యాజ్ అని, సో ఎపిక్ ఫస్ట్ స్ట్రీమర్ అదే ఆనంద్ దేవరకొండది, సో అదని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన అల్లరి నరేష్ది ఆల్కహాల్ అని. సో ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటికంటే మెయిన్ మోస్ట్ అవైటింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. సో యాక్చువల్లీ అయితే ఫిబ్రవరి రావాల్సింది ఇది, సో మార్చికి అయితే పోస్ట్ పోన్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారిది మార్చ్ 26th అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో నేనైతే మ్యాక్సిమం మార్చ్ మూవీస్లో దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా మెయిన్లీ వచ్చేసరికి రిలీజ్ చూసుకుంటే ఇప్పుడు మనకి మెయిన్ ట్రెండ్ అయితే అదే కదా. సో మార్చి 6th ప్రభాస్ ఇలియానా కాంబినేషన్లో వచ్చిన మున్నా మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి మార్చి 13th రాఘవ లారెన్స్ గారి ఎపిక్ బ్లాక్ బస్టర్ కాంచన, హర్రర్ మూవీలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీ. ఆ రోజుల్లో ఆ మూవీకి వెళ్ళి పడ్డాయి. సో అదైతే రిలీజ్ అవుతుంది. సో ఇది గైస్ రిలీజెస్ వచ్చేసరికి ఇంకా అంతకు మించి అయితే ఏవీ లేవు. ఒకవేళ ఉంటే నేనైతే అప్డేట్ చేస్తాను. ఇంకా మెయిన్లీ ఓటీటీకి వచ్చేసరికి ఆల్రెడీ మార్చి 4th ఓం శాంతి 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 ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్లో అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్చి 6th ఇప్పుడు మ్యాక్సిమం ఇంకా ఉన్న చెప్పే మూవీస్ అన్ని మార్చి 6th ఉన్నాయి. మార్చి 6th భర్త మహాశయులకు విజ్ఞప్తి, రవితేజ గారి మూవీ. ఇది G5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ విత్ లవ్, ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ గాంధీ టాక్స్, ఇది కూడా G5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. దాని తర్వాత విక్రమ్ ఆన్ డ్యూటీ, ఇది వచ్చేసరికి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇది గైస్ మొత్తానికి మార్చిలో రిలీజెస్, రిలీజెస్, ఓటీటీ రిలీజెస్. సో ఇది మొత్తానికైతే. ఒకవేళ నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.